మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం. లక్ష్మీదేవి అనగానే తామర పువ్వులో కూర్చొని పక్కన 2 ఏనుగులు, అమ్మవారి చేతిలో నుంచి డబ్బులు కింద పడుతూ ఉన్న ఫోటోలే మన మెదడులో కదులుతాయి. అయితే ఎప్పుడైనా లక్ష్మీదేవి తామర పువ్వులోనే ఎందుకు కొలువై ఉంటుంది అన్న అనుమానం కలిగిందా? అసలు లక్ష్మీదేవి తామర పువ్వు పైన కూర్చోవడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం. తామర పువ్వును చూడగానే అలజడితో ఉన్న మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. తామర పువ్వు స్వచ్ఛతకు ప్రతీక. నిజానికి తామర పువ్వు బురదలో పుడుతుంది. ఆ విధంగా బురద నుండి పుట్టినప్పటికీ తామర పువ్వుకి ఎలాంటి బురద అంటకుండా స్వచ్ఛంగా బయటకు వస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా ఇతరుల గురించి పట్టించుకోకుండా సొంతంగా స్వచ్ఛమైన మనసుతో ఎదగాలని తామర పువ్వు మనకు సూచిస్తుంది. సరస్సులో ఉండే తామర పువ్వుకు నిలకడ ఉండదు. నీటి ప్రవాహం వచ్చినప్పుడల్లా అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి కూడా తాను స్థిరంగా ఉండనని తెలియజేయడానికే పద్మంలో కొలువై ఉంటుంది.